మరి ఆ రోజు విభజన చట్టం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో, ఈ అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తాను. ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే హాస్యాస్పదం, అభ్యంతరకరం. నమస్కారం. హెల్దీ, హ్యాపీ, వెల్దీ స్టేట్ కూటమి ప్రభుత్వం యొక్క నినాదం. గత 3 రోజులు చూసినట్లయితే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాన ప్రజలందరూ కూడా సంతోషంతో సంక్రాంతి సంబరాలని జరుపుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో, ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని. నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు మరి ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే గత 10 సంవత్సరాలు కనుక మన రాజధాని గురించి ఆలోచన చేస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికారం కోసం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను హైదరాబాదును మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఉపన్యాసాల్లో చెప్పారు. ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాజధాని నిర్మించుకునే హక్కుని మరి ఆ రోజు విభజన చట్టం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో, ఈ అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తాను. ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే హాస్యాస్పదం, అభ్యంతరకరం, జుగుప్సాకరం అని చెప్పేసి కూడా నేను
మనవి చేస్తా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారు 2014లో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన నాయకత్వం పట్ల నమ్మకం ఉన్న 29,000 మంది రైతు సోదరులు వాలంటీర్గా ముందుకొచ్చి మా రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటులో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అనే ఒక గొప్ప ఆలోచనతో దాదాపు 33,000 ఎకరాలు రాజధాని కోసం వారు త్యాగం చేశారని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ఆ రోజు ఆ 33,000 ఎకరాల్లో ఇంకా ప్రభుత్వ భూములు కలుపుకుని దాదాపు 50,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటు చేయటానికి సకల సౌకర్యాలు ప్రజలకి పేదవాళ్ళు గొప్పవాళ్ళు కార్మికులు మహిళలు రైతులు అందరూ నివాసయోగ్యం ఉండే ఒక రాజధానిని ఏర్పాటు చేస్తానికి చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేశారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని రాష్ట్ర నడిబొడ్డులో ఉండాలి, 30,000 ఎకరాల పైన భూమి అందుబాటులో ఉండాలి అని చెప్పిన వ్యక్తి తర్వాత ఏ విధంగా విషయం చిమ్మాడో ఈ రాజధాని పట్ల ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా మాట్లాడిన వ్యక్తి 2019లో ఎన్నికల్లో అమరావతి రాజధాని, నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో, మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు, అమరావతి మనకు రాజధానిగా ఉంటుంది అని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తుగ్లక్ని చూడని జనరేషన్స్కి తుగ్లక్ ఆలోచనలు నా ఆలోచనలాగానే ఉంటాయనే విధంగా ఆయన పరిపాలన ద్వారా మరి ప్రజలకి తుగ్లక్ని గుర్తు చేశాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తామని. నేను ఏదో సామెత ఉంది, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది మరో దారి అని. ఈరోజు ఊరందరిది రాజకీయ పార్టీలు అందరిది ఒక దారి అయితే విధ్వంసకారులది పెట్టుబడిదారులది పెత్తందారులది మరో దారి అనే విధంగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు